పేదవాడి ఆకలి కేక వినకూడదు అనే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయానికి ప్రతి పేదవాడి కడుపు నింపాలి అనే నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి ప్రతిరూపమే అన్న క్యాంటీన్లని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనాలను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ ఉంచాలని సిబ్బందికి తెలిపారు. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న పేదలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేవలం 5 రూపాయలకే మంచి రుచికరమైన భోజనం అందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలిపారు. గతంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉదయం టిఫిన్ 500 మందికి, మధ్యాహ్న భోజనం 600 మందికి, సాయంత్రం భోజనం 350 మందికి అందిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలపై ప్రభావం చూపిందని విమర్శించారు. పేదల కోసం భోజన సదుపాయాలు కొనసాగితే మరింత మంచిదని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భోజన కోసం వచ్చిన ప్రజలు ఉన్నారు. ఈరోజు మార్కాపూర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని పర్యవేక్షించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది అన్నా క్యాంటీన్ ద్వారా. ఉదయం పూట టిఫిన్కి 500 మంది, మధ్యాహ్నం భోజనానికి 600, సాయంత్రం భోజనానికి 300 నుంచి 350 మధ్యన వరకు భోజనాలకు వస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేశారు. అలాగే ఎవరైతే ఆహారం తీసుకుంటూ భోంచేస్తున్నారో వీళ్ళను కూడా ప్రశ్నించాం. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, అలాగే క్వాలిటీ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అనేటువంటి అన్ని వివరాలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అందరూ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉంది, చాలా బాగుంది అనేటువంటి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఈ పేద ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో చేస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఆ రోజు రాజన్న క్యాంటీన్లు అని చెప్పి పెట్టుకొని కంటిన్యూ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ శాడిజం ఏంటో అనేది ఈ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. ఆ రోజు రాజన్న క్యాంటీన్ పెట్టింటే తర్వాత ఈ గవర్నమెంట్లో మళ్ళీ అన్న క్యాంటీన్లను పెట్టుకొని రన్ చేసి ఉండేవాళ్ళు. ఎటైనా కానీ ప్రజలకైతే మంచి జరిగిండేది. కానీ ప్రజలకు అటు మంచి చేయకుండా కేవలం ఎన్టీఆర్ క్యాంటీన్, అన్నా క్యాంటీన్ అని చెప్పి పేరున్నదన్న ఒకే సాకు చూపించి తీసేసి పేద ప్రజలకు కడుపు కొట్టారు. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు కడుపు కొట్టేటువంటి ఉద్దేశం ఎక్కడా కూడా అర పైసా వంతు కూడా కనపడటం లేదు. ప్రతి పేదవాడి కడుపు నిండా అన్నం తినాలి, ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలా అనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. దానికి మా చంద్రబాబు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు మేమందరం కూడా జేజేలు కొట్టక తప్పదు.